నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. సాధారణంగా విదేశాల్లో చదువుకోవాలన్నా, విదేశాల్లో స్థిరపడాలన్నా లక్షల్లో డబ్బులు ఉండాలనేటువంటి ఒక అభిప్రాయం నేటి యువతలో ఉంది. కానీ ఒక సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఓ వ్యక్తి మెకానికల్ ఇంజనీర్గా నెదర్లాండ్స్లో రాణిస్తూ అక్కడ అనేక సేవా కార్యక్రమాలతో పాటు తనకు నచ్చినటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం వారితో మాట్లాడదాం. వారు ఎవరో కాదు, గొర్రెల నాగరాజు గారు. వారు మనతో ఉన్నారు. సో నాగరాజు గారితో మాట్లాడదాం. నమస్తే నాగరాజు గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ. సో మెకానికల్ ఇంజనీర్ నెదర్లాండ్స్లో. అవును, మెకానికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఏంటి ఇండియాలో చేయాలని అనిపించలేదా? ఇండియాలో చేసేవాడిని, కాకపోతే కొంచెం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి ఫ్యూచర్లో. సో మీరు చెప్పినట్టు దిగువ మధ్యతరగతి కుటుంబం ఎప్పుడు కూడా అబ్రాడ్ వెళ్ళి కొంచెం డబ్బులు సంపాదించాలనేది ఒక కళ ఉంటుంది. ఆ కళ నెరవేర్చుకోవడం కోసం అని చెప్పి అబ్రాడ్ వెళ్ళడం జరిగింది, చదువుకోవడం జరిగింది. అక్కడ జాబ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో అంటే మీరు నెదర్లాండ్స్ వెళ్ళినటువంటి పరిస్థితులు, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి మీరు ఎలా వెళ్ళగలిగారు, ఎలా చదువుకున్నారు? సో ఉద్యోగం చేస్తూనే మీరు మాస్టర్స్కి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. సో అవి అంటే ఒక మోటివేషనల్ ఇంటర్వ్యూ లాగా మీరు యువతకు చెప్తారని ఆశిస్తున్నాను. అవును, తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్9 ఛానల్కి నా యొక్క కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను పిలిచి మాట్లాడినందుకు CEO గారికి, మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మెకానికల్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నానండి ప్రస్తుతం నెదర్లాండ్స్లో. ASML అని చెప్పి ఒక సెమీ కండక్టర్ కంపెనీ, వన్ ఆఫ్ ది మెయిన్ అండ్ మోనోపొలీ ఇన్ సెమీ కండక్టర్ బిజినెస్ ఎంటైర్ వరల్డ్కి. సో దాంట్లో మెకానికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి. మీరు మొదటి నుంచి అడిగితే కొంచెం ఎక్కువగా ఉంటుంది, కాకపోతే చెప్తాను. అది ఎందుకంటే ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినాను, అబ్రాడ్ వెళ్ళి ఒక విదేశీ విద్యను అభ్యసించాలి అనే కోరిక ఎలా నెరవేర్చుకోగలిగాను, దానికి కావాల్సిన పరిస్థితులు ఏ రకంగా ఏర్పడినవి అనేది తెలియాలి. ఈరోజు ఉన్న సోషల్ మీడియాలో నిమగ్నం అయిపోయి వాటితోనే ప్రజల కాలం గడిపేస్తున్న యువతకి ఇలా కూడా చేసుకొని ఈ రకంగా కూడా అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఒక దారి అనేది మనంతట మనుగా ఏర్పరచుకోవాలి. చాలామంది ప్రముఖులు, చిరంజీవి గారు అంటే చాలా అభిమానం. ఆయన కూడా ఎంతో స్వయం కృషితో ఎదిగారు. సో ఆయన ఎప్పుడు కూడా చాలా బాగా చెప్తూ ఉంటారు ఎలా ఎదగగలగాలి, ఎలా మనం ప్రస్తుతానికి అవకాశాలు లేనప్పుడు కొత్తగా అవకాశాలను మనం ఎలా ఏర్పరచుకోవాలి, అందరూ వెళ్ళే దారిలో కాకుండా మన కోసం ఒక దారిని ఏర్పరచుకొని మనం ఏ రకంగా మన ఆ టార్గెట్ని లేదా గోల్ని రీచ్ అవ్వగలగాలి అనే దానికి కొంచెం ఉదాహరణగా ఉంటుంది. అంచేత నేను చెప్పడం జరుగుతుంది, కానీ వేరే ఉద్దేశం అయితే లేదు. నేను 2000లో మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా స్టార్ట్ చేశాను. ఓకే. పాలిటెక్నిక్. సో సీప్ ద్వారా ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకొని అందులో గవర్నమెంట్ ర్యాంకింగ్ సిస్టమ్ బేస్లో నాకు తణుకులోనే SMVM పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వచ్చింది. సో 2000 నుంచి 2003 మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా కంప్లీట్ చేశాను. తణుకులో పాలిటెక్నిక్లో సీట్ రావడం కూడా అప్పుడులో చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే మన ఆంధ్రాలో అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో గొడ్లవల్లేరు అది సెకండ్ ర్యాంకు, SMVM పాలిటెక్నిక్ అనేది పాలిటెక్నిక్ బేస్డ్లో ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది అనమాట. చాలా అప్పుడులోనే 1980sలో చదివిన వాళ్ళందరూ మహామహులు అనమాట, ఆ కాలేజీలో చదివిన వాళ్ళు. సో ముళ్ళపూడి హరిచంద్రప్రసాద్ గారు స్థాపించిన పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా కంప్లీట్ చేసాం 3 సంవత్సరాలకి. తర్వాత ఇమ్మీడియట్గానే బీటెక్ చదవాలనే కోరుకుంది, కానీ దానికి తగ్గ అంటే ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఆ డిప్లొమా సర్టిఫికేట్తోనే ఏదో శ్రీహరి గారి డైలాగ్ చెప్పినట్టు ఒక చేత్తో ప్రభుత్వం ఇచ్చిన పట్టా, మరో చేత్తో ఖాళీ పట్టా పట్టుకొని హైదరాబాద్ రావడం జరిగింది. ఏ సంవత్సరంలో సార్? 2003. ఓకే. సో 2003లోనే వచ్చి జాబ్ సెర్చింగ్ ట్రై చేస్తే జాబ్ ప్రయత్నాల్లోనే పటాన్చెరులో డెన్షన్ హైడ్రాలిక్స్ అని ఒక కంపెనీ ఉంది. ఓకే. సో అందులో జాబ్ చేసేవాడిని స్టార్టింగ్. అప్పుడు చాలా తక్కువ వేతనానికే జాయిన్ అయ్యేవాళ్ళం. ఎంత సార్ అప్పుడు శాలరీ? అప్పుడు 1800 మాత్రమే ఇచ్చేవారు. 2003లో 1800. ఓకే. అన్ని అంటే అది పే స్కేల్లో వచ్చేది, మన చేతికి వచ్చేసేది 1650 అంత వచ్చేది. సో వాటిలోనే మనం రూమ్ మెయింటెనెన్స్ అది చూసుకొని కొంచెం కొంత భాగం ఇంటికి కూడా పంపించడం జరిగేది అనమాట. అంటే అంత పద్ధతిగా ఉండేవాళ్ళం.
కొంచెం డిసిప్లిన్గా బ్యాచిలర్స్ కదా, డ్రింకింగ్ స్మోకింగ్ అయ్యో అటువంటి ఏమి లేవు అప్పట్లో. సాధారణ బ్యాచిలర్స్ ఉంటుంది కదా సార్, బ్యాచిలర్స్కి ఉంటుంది కానీ మనం ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కాదు మనవి. ఓకే, ఫ్రెండ్స్ లేరా? ఫ్రెండ్స్ ఉన్నారు కూడా, ఫ్రెండ్స్ కూడా అంటే మేము రూమ్ షేర్ చేసుకున్న ఫ్రెండ్స్ రూమ్మేట్స్ ఉంటారు. సో మీకు విషయం చెప్పాలి, ఇక్కడ పాలిటెక్నిక్ చదివే కుర్రోళ్ళందరికీ కొంచెం డిసిప్లిన్, కొంచెం దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళకి ఒక సెపరేట్ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉంటుంది ఎవరికైనా కూడా. అంటే ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి సమస్యలు మధ్య పెరిగి ఉంటారు, వాళ్ళకి తెలుసు కూడా. సో అంచేత కొంచెం పద్ధతిగానే ఉన్నాం కూడా. సో అలాగా అక్కడ పటాన్చెరులో కొన్ని నెలలు జాబ్ చేసిన తర్వాత నాకు AGI గ్లాస్ ప్యాక్ అని బోరబండలో గ్లాస్ ఫ్యాక్టరీ ఉంది, ఆ గ్లాస్ ఫ్యాక్టరీలో ఒక జాబ్ వచ్చింది. బోరబండలో గ్లాస్ ఫ్యాక్టరీలో జాబ్ వచ్చింది. సో అక్కడ నుంచి అది 1800కి వేతనానికి జాయిన్ అయినప్పుడు, తర్వాత 4500కి 3 సంవత్సరాలు బాండ్ అని రాశారు. అప్పుడు వాళ్ళు జాబ్ ఆఫర్ ఇవ్వాలంటే 3 సంవత్సరాలు అక్కడే పనిచేయాలని చెప్పి మెకానికల్ ఇంజనీర్ అప్పటికి మెకానికల్ ఇంజనీర్ డిప్లొమా చేశారు కాబట్టి. డిప్లొమాలో ఏంటంటే మీరు స్పెషలైజేషన్ డిప్లొమా మెకానికల్ ఇంజనీర్. సో మనకి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ DME అంటారు. ఓకే, సో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆ బేస్డ్ మీదే మనకి AGI గ్లాస్ ఫ్యాక్టరీలో నాతో పాటు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. సో మేమందరం ఒకే కాలేజ్ నుంచి వచ్చాం, ఒకే క్లాస్ నుంచి వచ్చి ఒకే కంపెనీలో జాబ్ ఒకేసారి వచ్చిందనమాట. సో అందరం ఒకేసారి జాయిన్ అయ్యాం. సో బోరబండలో అక్కడ ఒక 3-4 సంవత్సరాలు జాబ్ చేశాను అక్కడ. సో అవంతి నగర్ తోట, మోతీ నగర్, ఎర్రగడ్డ ఇవన్నీ బాగా నాకు పరిచయం అయిన ప్రాంతాలు అనమాట. సో అక్కడ 3.5 ఏళ్ళు జాబ్ చేసిన తర్వాత నాకు ITC భద్రాచలంలో డిజైనర్గా స్టార్ట్ అయింది నాకు కెరీర్ అక్కడ. సో ఇక్కడ ఏం చేసేవాడిని అంటే గ్లాస్ ఫ్యాక్టరీలో CNC మెకానికల్ మిషన్స్ ఉంటాయి, సో టర్నింగ్ మిషన్స్, లేత్ మిషన్స్ ఉంటాయి. సో ఆ మిషన్స్కి వర్క్ చేసేవాడిని, ప్రోగ్రామింగ్ ఆపరేషన్స్ అన్నీ చేసేవాడిని. సో అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలని ఆలోచించుకుంటే నాకు ఒక అవకాశం వచ్చింది భద్రాచలం ITC PSPD అని పేపర్ మిల్స్. సో దాంట్లో డిజైనర్గా నాకు రోల్ స్టార్ట్ అయిందనమాట. అది నాకు డిజైనర్గా ఫస్ట్ స్టెప్. సో అక్కడ ఒక 1.5 year చేశాను. 1.5 year చేసిన తర్వాత నాకు బెంగళూరు నుంచి ఒక కంపెనీ అక్కడికి టర్బైన్ సిస్టమ్స్ అన్ని ఇన్స్టాల్ చేయడానికి కంపెనీ వస్తుంది, ప్రైవేట్ కంపెనీ. ఆ కంపెనీలో ఒక ఆయన పరిచయం అయ్యారు. ఆయన ద్వారా నేను ఇలాగ డిజైనర్గా ఎదగాలనుకుంటున్నానంటే మన రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేస్తే బెంగళూరులో జనరేటర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలో నాకు జాబ్ ఆఫర్ వచ్చింది. అక్కడికి వెళ్ళి అక్కడ బెంగళూరులోనే ఒక 4.5 ఏళ్ళు అదే కంపెనీలో కంటిన్యూగా డిజైనర్గా కంపెనీ చేశాను. సో అక్కడ నాకు డిజైనర్గా మంచి గ్రిప్ వచ్చింది. ఆ 4.5 ఏళ్ళ తర్వాత బెంగళూరులో మంచి డిజైన్ స్కిల్స్ అన్నీ నేర్చుకున్నాక ఇంకొక IT కంపెనీకి జాయిన్ అయ్యాను. సో అక్కడ నా కెరీర్ సెమీకండక్టర్ బిజినెస్కి స్టార్ట్ అయిందనమాట, సెమీకండక్టర్ ఇండస్ట్రీలో. సో యాజ్ ఎ సీనియర్ డిజైన్ ఇంజనీర్ కింద నాకు అక్కడ ఆఫర్ వచ్చింది. సో అప్లైడ్ మెటీరియల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ పేరు. ఆ కంపెనీలో ఒక 4-5 సంవత్సరాలు కంటిన్యూస్గా 7 ఏళ్ళు 7 years కంప్లీట్గా చేశాను. బట్ త్రూ సమ్ కన్సల్టెన్సీస్ అనమాట, టెక్ మహీంద్రా అని చెప్పి. సో లాస్ట్ కంపెనీ వచ్చేసి టెక్ మహీంద్రా ద్వారా అప్లైడ్ మెటీరియల్స్కి వర్క్ చేసేవాడిని. సో అలా వర్క్ చేస్తూ 2012-13 నుంచి 2019 వరకు అదే కంపెనీలో చేశా. అక్కడ వరకు బాగానే జరిగింది. మధ్యలో 2019లో ఎందుకు స్టాప్ అయిందంటే 2018లో నాకు 2018లో మా నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అయ్యో. సో హార్ట్ స్ట్రోక్ వస్తే నేను ఒక్కడనే కొడుకుని, అక్క ఉన్నది నాకు. సో అక్క బావ ఊర్లో తణుకులోనే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? బావగారు కొంచెం అంటే ఎలాగో మా దిగువ మధ్య తరగతి కుటుంబం కాబట్టి నా బావగారు కొంచెం ట్రాన్స్పోర్ట్ కంపెనీలోనే ముఠా మేస్త్రి కింద పనిచేస్తారు. ఓకే. ఆయన పేరు రాము. ఓకే. సో ఆయన పనిచేస్తుంటారు. మా అక్క బావ వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, ఆ అమ్మాయిలు. వాళ్ళని కూడా డైరెక్ట్ చేసుకుంటూ, వాళ్ళకి కూడా గైడెన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని కొంచెం మంచి స్థాయికే తీసుకొచ్చాను. అంటే వాళ్ళ ఎలాగో పేరెంట్స్ని ప్రోత్సాహం ఉంటుంది, కాకపోతే నేను ఎలా వెళ్ళాలి, ఏ అవకాశాలు చూసుకోవాలనేది డైరెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. 2018లో నాన్నగారికి ఇలా హార్ట్ స్ట్రోక్ రావడంతో నేను చాలా ధీమాగా ఉన్నాను. అంటే బెంగళూరు తీసుకొచ్చేసాను నాన్నగారిని, మణిపాల్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. మణిపాల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే నాకు ఇన్సూరెన్స్ ఉందన్నమాట. అంటే నేను ఎలాగో అప్లైడ్ మెటీరియల్స్ కంపెనీ టెక్ మహీంద్రా ద్వారా చేస్తానని చెప్పాను కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ మేము రెన్యువల్ చేసుకుంటాం.
సో ఇన్సూరెన్స్ ఉంది కదా అనే ధీమాతో నాన్నగారిని మణిపాల్ హాస్పిటల్లో జాయిన్ చేసేసి హార్ట్ ఆపరేషన్కి ప్రిపేర్ అయిపోయాను. ఫైనాన్షియల్గా ఎంత అవుతుంది, ఒక 5 lakhs అవుతుందేమో, ఒక 3 lakhs 3.5 lakhs ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, ఒక 1.5 lakh మనం చేతిలో పెట్టుకోవచ్చు అని చెప్పి అమౌంట్ రెడీ చేసుకొని పెట్టుకున్నా. కానీ ఆపరేషన్ అంతా సక్సెస్ఫుల్గా అయింది. డాక్టర్ కూడా మంచిగా చేశారు, బాగా చూసుకున్నారు, హాస్పిటల్ కూడా బాగా జరిగింది. నాన్నగారు కూడా ఆ పరిస్థితుల్లో అంటే నాన్నగారు వయసు అప్పటికి 65 years, 60+ అనమాట. ఆ వయసులో ఆపరేషన్ చేయడం అంటే జనరల్గా ఎవరైనా కూడా సందేహిస్తారు కొంచెం. కానీ నేను తణుకు నుంచి బెంగళూరు తీసుకొచ్చి మణిపాల్ హాస్పిటల్ జాయిన్ చేసి ఆయనకి ఆపరేషన్ అంతా చేయించి రికవర్ అయ్యారు. కానీ ఫైనల్గా బిల్లింగ్ చేసే సమయానికి ఏమైందంటే కరెక్ట్గా ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ చెక్ చేసుకుంటే మీ ఇన్సూరెన్స్ పాలసీ ఈ ఆపరేషన్ బిల్ కట్టడానికి డిక్లైన్ అయింది అని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చింది. అప్పుడు ఎంత అయింది బిల్ అంటే 4.5 లక్షలు అయింది అన్నారు. అప్పుడు మీ శాలరీ ఎంత అండి? నా శాలరీ అప్పటికి 50,000 పైన ఉంది. ఒక్కసారి 4.5 లక్షలు అంటే చేతిలో. అంటే అప్పటికి మ్యారేజ్ అయింది నాకు 2013కి. ఒక బాబు కూడా 2015కి బాబు పుట్టాడు అనమాట. నా వైఫ్ సుజిత అనపర్తి. సో అయితే బాబు ఉన్నాడు అప్పటికి. తర్వాత నేను నెమ్మదిగా తణుకులో కూడా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకొని ఈఎంఐ కట్టుకోవడం మామూలుగా తెలిసే కదా, నెక్స్ట్ స్టేజ్కి ఎలా వెళ్ళాలనేది ఆలోచిస్తాం. అప్పటికి మనకి సొంత ఇల్లు లేకపోయేసరికి తణుకులో ఒక ఇల్లు ఉండాలని చెప్పి 2013లోనే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకొని దానికి ఈఎంఐ వెళ్తూ ఉంటుంది. ఈవెన్ మనకి 50,000 జీతం వచ్చినా కూడా ఈఎంఐ, మెయింటెనెన్స్, ఫ్యామిలీకి మళ్ళీ పేరెంట్స్ కూడా ఫండ్ అమౌంట్ పంపించడం, అవన్నిటితోనే మనకి మంత్ ఎండ్కి వచ్చేసరికి మా వాళ్ళకి కష్టాలు తెలిసినవే కదా. అలా ఉన్నా అంచేత మనకి సేవింగ్స్ చేసుకుంటూ ఒక 1,00,000 రూపాయలు 1,50,000 చేతిలో పెట్టుకున్నాం. కానీ ఒకసారిగా ఇది డిక్లైన్ అయ్యేసరికి 4.5 లక్షలు పే చేయాలంటే నాకు ఒకసారిగా చాలా ఆందోళన కలిగింది. ఆందోళన కలిగితే కొంచెం ఫ్రెండ్స్ సహాయంతో క్రౌడ్ ఫండింగ్ టైప్ చేసుకొని ఇంకా ప్రస్తుతానికి ఆ బిల్ అయితే కట్టగలిగాను. కానీ ఆ మూమెంట్ నాకు ఏమనిపించిందంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి మనిషి అనేవాడికి. ఇంత ఇబ్బంది జరగకూడదు, ఇంత ఇబ్బంది ఎప్పుడు పడకూడదు. నేను చాలా దృఢంగా నిశ్చయించుకున్నాను. దానికి తోడు నేను మీకు చెప్పినట్టు ఆ గ్లాస్ ఫ్యాక్టరీలో జాబ్ చేసేటప్పుడే నేను ప్రైవేట్గా బీటెక్ కట్టాను అనమాట. జవహర్లాల్ నెహ్రూ కాలేజ్ నుంచి కరస్పాండెన్స్ కోర్సు, బ్యాచిలర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. సో అది ప్యారల్గా చేసుకుంటూ, అంటే దానికి కూడా ఫీజు కట్టాలి, అది కూడా సంవత్సరానికి 25,000 కట్టాలి. సో అంటే జాబ్ చేసుకుంటూ ఈ స్టడీస్ చేసుకుంటూ మెయింటెనెన్స్ అన్నీ చూసుకొని మొత్తానికి కొంచెం సినిమా కష్టాలనే చెప్పచ్చు. అంటే అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వచ్చాం. కానీ నాకు కరస్పాండెన్స్ డిగ్రీ చేయడం వల్ల కొంచెం ఏదో ఎప్పుడు కూడా అయ్యో నాకు ఒక రెగ్యులర్ డిగ్రీ ఉంటే బాగుండేది కదా అని ఒక ఏదో వెలితి ఉండేది ప్రతిరోజు కూడా. సో ఆ వెలితి ఒకటి, తర్వాత ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి, ఆ రెండు కూడా బాగా స్ట్రాంగ్గా యాక్ట్ చేసినాయి, నాకు చాలా ఇంపాక్ట్ ఇచ్చినాయి. సో అంచేత చాలా ఫ్యామిలీ ఉంది, బాబు ఉన్నా కూడా నాన్నగారికి ఆపరేషన్ కూడా అయింది. ఆ పరిస్థితుల్లో జాబ్ రిజైన్ చేసేసి ఎలా మనకి ముందుకెళ్ళాలి అనే ఆలోచనతో ప్రస్తుతానికి ఉన్న జాబ్ ఆపేద్దాం, అబ్రాడ్ వెళ్ళి మనం విదేశీ విద్యను అభ్యసించి దాని ద్వారా అబ్రాడ్లో సెటిల్ అయితే మనకి కొంచెం ఫైనాన్షియల్గా బాగుంటుందని ఒక అవగాహన అయితే నాకు ఉందంటే అది అన్నీ ఎవరు వచ్చిన డైరెక్షన్ కాదు. మనం బెంగళూరులో ఉండడం, లేదా రూమ్మేట్స్ని చూడడం, లేదా మన కొలీగ్స్ని చూసి, కొంతమంది ఐఐటీల నుంచి అప్పుడులో నేను చేసే కంపెనీలో ఐఐటీ నుంచి ఫ్రెషర్గా జాయిన్ అయ్యి ఒక 2 ఏళ్ళు జాబ్ చేసి తర్వాత అబ్రాడ్ యూఎస్కి వెళ్ళి మాస్టర్స్ చదవడం. సో కొన్ని సిమ్టమ్స్ కనబడుతున్నాయి నాకు. సో ఇలా కూడా చేసుకొని ఇలా కూడా చెయ్యొచ్చు. అప్పుడు నేను ఏం చేశానంటే జాబ్ రిజైన్ చేసేసి చేయడానికి ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను. సో నాకు అబ్రాడ్ వెళ్తే నాకు ఏ రకంగా ఫైనాన్షియల్ లోన్ వస్తుంది, ఎడ్యుకేషన్ లోన్ ఏమైనా కుదురుతుందా, నాకు ఆల్రెడీ తణుకులో అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది. సో ఆ ఫ్లాట్ చూపించి ఎడ్యుకేషన్ లోన్ ఏమైనా చేసుకోగలుగుతానా, సో ఆ ఎడ్యుకేషన్ లోన్ ద్వారా నేను మాస్టర్స్ చేసుకోవడానికి నాకు ఏమైనా సరిపోతుందా. సో మాస్టర్స్ చేయడానికి స్వీడన్ ఒక 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది, 30 నుంచి 35 లక్షలు ఖర్చు అవుతుంది. అది తెలిసిన ఇన్ఫర్మేషను. దానికి ఫినాన్షియల్గా మనం ఎలా సెట్ చేసుకోవాలనేది కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తే మీరు బ్యాంక్ మేనేజరు ఒక సలహా ఇచ్చారు.
ఆయన చాలా సహాయం చేశారు నాకు. మీరు ప్రస్తుతం ఉన్న ఈ ఈఎంఐస్ క్లోజ్ చేసేయండి హౌసింగ్ లోన్ది, అది క్లోజ్ చేసేస్తే మీకు ఎడ్యుకేషన్ లోన్ దాని మీద పెట్టి అదే ప్రూఫ్ చూపించుకొని మీకు ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందేమో అని ప్రయత్నిస్తాను నేను అని చెప్పి ఓకే ఆయన చాలా హెల్ప్ చేశారు. ఆయన చేసిన సహాయం ఏదో చెప్తాం కదా, మనం కోరుకుంటే గట్టిగా కోరుకుంటే ఏదైనా అవుతుందని చెప్పి దృఢ సంకల్పం ఉండడం వల్ల ఆ లోన్ కూడా శాంక్షన్ అయింది. ఓకే. సో లోన్ ఎప్పుడైతే శాంక్షన్ అయిందని చెప్పారో వెంటనే ఇక్కడ జాబ్ రిజైన్ చేసేసి మాస్టర్స్కి వెళ్ళడానికి అప్లికేషన్ పెట్టి అదంతా. సో ఈవెన్ అక్కడ ఆ యూనివర్సిటీ కూడా డిగ్రీస్ చూస్తారు అంతే, ఎయిదర్ యూ కంప్లీటెడ్ ఏ డిగ్రీ ఆర్ నాట్, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ సెలెక్షన్. ఓకే. సో డిగ్రీ ఉంది నాకు మంచిగానే, అంటే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉంది. సో ఆ డిగ్రీ సెలెక్షన్ నాకు, అంటే నేను మెకానికల్ ఇంజనీర్ కాబట్టి మాస్టర్స్ చేయడానికి కావాల్సిన కోర్సులు కూడా సెలెక్షన్ చేసుకోవాలి. సో ఆ కోర్సుల్లో కూడా నా బ్యాక్గ్రౌండ్కి సూట్ అయ్యేదే చూసుకున్నా. సో మెటీరియల్స్ ఇంజనీరింగ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు మై మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఫర్ మీ ఫర్ మై ఫ్యూచర్ ఆస్పెక్ట్స్, ఫ్యూచర్ ఎండివర్స్. సో దానికోసమని నేను అప్లైడ్ మెటీరియల్స్లో పనిచేస్తున్నప్పుడు మెటీరియల్స్ గురించి బాగా అవగాహన తెలుసుకోవడం. మీ కోర్ సబ్జెక్ట్. సో అది తెలుసుకొని ఆ అప్లికేషన్, ఈ ఫినాన్షియల్ అన్నీ వర్కౌట్ అయినాయి. సో అన్ని పాయింట్స్ కనెక్ట్ అయ్యి నాకు సక్సెస్ఫుల్గా అప్లికేషన్ కూడా సక్సెస్ అయింది అక్కడ. సో నాకు ఇక్కడ లోన్ కూడా శాంక్షన్ అయింది. ఎంఎస్ చేయడానికి ఎడ్యుకేషన్ లోన్ కూడా 15 లక్షలు ఇచ్చారు. 15 లక్షలు 2013 నుంచి కాదండి, 2018-19 చెప్పాను కదా. 18లో నాన్నగారికి ఇలాగా గుండె ఆపరేషన్ అయింది. 19లో నేను ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అన్ని కొంచెం వర్కౌట్ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకొని అన్నీ వర్కౌట్ అయ్యేసరికి సెప్టెంబర్ అయింది. 2019 సెప్టెంబర్లో మాస్టర్స్ చేయడానికి స్వీడన్ ఫస్ట్ టైం అనమాట. సో ఇండియా దాటి ఫస్ట్ టైం. అదే ఫస్ట్ టైం. అంతకుముందు ఎప్పుడు ఎక్కలేదు, ఓన్లీ ట్రైన్లు అంతే. సో ఫస్ట్ టైం ఎక్కడం చాలా ఎగ్జాగరేటెడ్ అయింది. ఎయిర్ ఇండియా చేసుకున్నాను టికెట్. అది టికెట్ చేసుకుంటే వాడు ఫ్లైట్ డిలే అని చెప్పిందని, అంటే మధ్యలో ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు బుక్ చేశారు. సో అదొక అడ్వాంటేజ్ అయింది. వాడు ఏం చేశాడంటే క్యాన్సిల్ చేశాడు ఆ రోజు జర్నీ. నెక్స్ట్ 2 days తర్వాత నాకు మళ్ళీ అది ఫ్లైట్ క్యాన్సిల్ అయిందండి, నెక్స్ట్ ఫ్లైట్ ఉంది, కాకపోతే మీకు బిజినెస్ ఏరియాలో మీకు సీట్ అలాట్ చేస్తున్నారు. ఎకానమీ చేసుకున్నాను నేను టికెట్. కానీ క్యాన్సిల్ చేయడం వల్ల ఎయిర్ ఇండియా ఏం చేశారంటే మమ్మల్ని అప్గ్రేడ్ చేశారు. సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను, అది కూడా బిజినెస్ జోన్లోకి నాకు రావడం అనేది చాలా చాలా ఆనందంగా అనిపించింది అప్పుడు ఫ్లైట్ ప్రయాణం. అక్కడికి వెళ్ళిన తర్వాత 2019 నుంచి మళ్ళీ స్టూడెంట్ లైఫ్. సో స్టూడెంట్ లైఫ్ అంటే ఇప్పుడు మన దగ్గర ఇన్కమ్ అంతా ఓన్లీ వాళ్ళు, ఇప్పుడు ఫినాన్షియల్ కూడా గవర్నమెంట్ అంటే బ్యాంక్ నుంచి వచ్చేది, ఒక సెమిస్టర్కి ఎంత అమౌంట్ ఇస్తారు, సో అమౌంట్ ఆ సెమిస్టర్కి ఎంత ఖర్చు అవుతుంది, సో అనే దఫాలుగా ఇస్తూ ఉంటారు. ఈవెన్ మీరు అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు కూడా ఫస్ట్ ఫౌండేషన్ వేసినప్పుడు ఒక అమౌంట్ ఎక్స్ అమౌంట్ రిలీజ్ చేస్తారు, ఫస్ట్ లేయర్ అయినప్పుడు ఒక ఎక్స్ అమౌంట్ రిలీజ్ చేస్తారు. సో అదే రకంగా ఫస్ట్ సెమిస్టరు, సెకండ్ సెమిస్టరు, థర్డ్ సెమిస్టరు అని చెప్పి సెమిస్టర్ వైజ్ వాళ్ళు కూడా స్టేజెస్ వైజ్ ఫండ్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఒకేసారి 15 లక్షలు ఇచ్చారు మీకు. సో మిస్యూజ్ చేస్తారనే ఒక కాన్సెప్షన్ ఉంటుంది. తర్వాత అదే ఇది కూడా కరెక్ట్గా ఆన్ టైం సపోర్ట్ ఉంటుందని బ్యాంక్ ఆలోచిస్తారనమాట. సో ఆ రకంగా వాళ్ళు సెమిస్టర్ ఫీజ్ కట్టడానికి అయితే అది సరిపోయేది, కానీ మెయింటెనెన్స్కి వాటికి నేను పార్ట్ టైం జాబ్ చేసుకోవాల్సి వచ్చేది. సో స్వీడన్లో పార్ట్ టైం జాబ్ చేయడం 2019 సెప్టెంబర్లో వెళ్ళాను. అంతా కొత్త, తెలీదు మనకి, సర్కిల్ ఏర్పరచుకోవాలి, నెట్వర్క్ చూసుకోవాలి, అందరినీ అడగాలి పార్ట్ టైం జాబు. సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు సజెస్ట్ చేస్తారేమో అడిగి తెలుసుకొని అక్కడ పార్ట్ టైం జాబ్ కోసం అని చెప్పేసి ట్రై చేస్తే 2-3 ఆప్షన్స్ దొరికినాయి. ఒక ఆప్షన్ అయితే చాలా క్రిటికల్గా ఉంటుంది పార్ట్ టైం జాబు, కాకపోతే శాలరీ బాగుంటుంది. అది చేసుకుంటూ ఇంకా క్రిటికల్ అయినా కూడా మనం చేద్దాం అని చెప్పి ఇంక దాంట్లోనే దిగాను. అది మరి చెప్పొచ్చో లేదో తెలీదు. చెప్పండి. క్రిటికల్ అంటే అది న్యూస్ పేపర్ డెలివరీ యాక్చువల్గా. అది స్టార్టింగ్ అందరూ అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు చదువుకునేటప్పుడు ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేయటం అనేది సర్వసాధారణం కదా సార్ ఈరోజు. కరెక్ట్. సో సర్వసాధారణం.
చాలామంది రెస్టారెంట్లో వాటిల్లో పనిచేస్తుంటారు. పెట్రోల్ బంకులో పనిచేస్తారు, పెట్రోల్ బంకులు యూఎస్ అయితే కామన్ అది. షాపింగ్ మాల్స్ సో షాపింగ్ మాల్లో చేయడానికి అది సిటీ కూడా కొంచెం ఎక్స్పాండ్ అయ్యి ఉండాలి. సో నేను వెళ్ళిన సిటీ కూడా అంత అంటే స్కోర్ ఆఫ్ టెక్నికల్ జోన్లో దలర్నా యూనివర్సిటీ, అది టెక్నికల్ జోన్లో బాగుంది. సోలార్ ఇంజనీరింగ్ చాలా ఫేమస్ అక్కడ. సో మెటీరియల్స్ ఇంజనీరింగ్ కూడా ఫేమస్. సో అంచేత మెటీరియల్స్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి పార్ట్ టైం వర్క్ ఎలా అంటే ఉదయం 2 గంటలకి నిద్ర లేచి న్యూస్ పేపర్ ఒక 400 హౌసెస్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. 400 హౌసెస్ ఏ టైంకి నిద్ర లేచేవాళ్ళు సార్ మీరు? నేను 2 గంటలకి అటెండ్ అవ్వాలి, పేపర్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలి. అక్కడికి షాప్కి, అంటే షాప్ కాదు, అది ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ఆ కామన్ పాయింట్కి నాతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఒక 10-15 మంది ఉంటారు. సో సైకిల్ మీద పేపర్ తీసుకొని 2 గంటల నుంచి 6 గంటల లోపు, ఎందుకంటే స్వీడన్లో ప్రతి ఒక్కడు నిద్ర లేచేది 6 గంటలకు అలా నిద్ర లేస్తారు. సో బై 6 o'clock దే హ్యావ్ టు సీ ద న్యూస్ పేపర్. సో వాళ్ళకి ఒక ప్రోటోకాల్ అనమాట, అంటే డబ్బులు ఇస్తున్నారు కాబట్టి పేపర్ కొనుక్కోవడానికి వాడికి అర్హత ఉంటుంది. 6 దాటి వచ్చిందంటే కంప్లైంట్ రైజ్ చేస్తారు. సో ఎట్ ఎనీ కాస్ట్ ఈ 400 ఇళ్ళకి నేను 2 గంటలకు మొదలెడితే 6 గంటల లోపు అన్ని 399 555కి కంప్లీట్ చేసేయాలి. సో అలాగా స్వీడన్ అంటే చాలా చలి. ఎంత ఉంటుంది టెంపరేచర్ తెలుసా? -20 degrees ఉంటుంది. -20 degrees మంచు మీకు ఆల్మోస్ట్ ఒక 100 mm లేయర్ పైనే ఉంటుంది. సో అందులో సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి, అంటే స్వెటరు 3 layers వేసుకుంటాం మేము బయటికి వెళ్ళినప్పుడు. లోపల ఒక థర్మల్ ఉంటుంది, దానిపైన ఒక జాకెట్, దానిపైన ఇంకొకటి. సో ఆ 3 వేసుకొని సైకిల్ తొక్కుంటూ మొత్తం అన్నీ కవర్ చేసుకొని, మీకు అంటే అది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే అక్కడ స్టెప్స్ ఎక్కాలి, స్టెప్స్ ఎక్కి ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి న్యూస్ పేపరు. అంత -20 degreesలో కూడా నాకు చెమటలు కారేవి, అంతలా ఉండేది. హార్డ్ వర్క్ అలా ఉండేది. అందుకే క్రిటికల్ జాబ్ అని చెప్పాను. కాకపోతే దానికి స్టూడెంట్గా ఎర్నింగ్స్ బాగానే ఉంటాయి. సో సరిపోయేది అనమాట నాకు. సో ఇంకా డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. నా ఎక్స్పెన్సెస్ చూసుకునేవాడిని. అంతేకాకుండా నేను ఇంటికి కూడా పంపించాను, ఎందుకంటే నాకు బాబు ఉన్నాడు, నా వైఫ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, మదర్ ఫాదరు. సో వాళ్ళకి కూడా నాన్నగారికి ఆపరేషన్ ఇంటి దగ్గర ఉంటారు. సో వాళ్ళు మెయింటెనెన్స్ చూసుకుంటూ, నా మెయింటెనెన్స్ చేసుకుంటూ, చదువు మీద ఫోకస్ పెట్టి ఆన్ టైంలో 2019 సెప్టెంబర్ మొదలెడితే 2021 సెప్టెంబర్కి కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఒక మిరాకిల్ ఏంటంటే, అది మిరాకిల్ అనాలో తెలియదు, ప్రపంచాన్ని వణికించిన కరోనా వచ్చింది. కరోనా రావడం వల్ల మరి ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేశారా? మరి పేపర్ బంద్ అయిపోయిందా? పేపర్ బంద్ అంటే స్వీడన్ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు, కొంచెం ఫ్రీగానే ఉన్నారు అప్పుడు. సో పేపర్ ఈజ్ ఎ మెయిన్ మీడియా. సో అదేమీ స్టాప్ కాలేదు. సో ఆ వర్క్ చేసుకుంటూనే కంటిన్యూ చేసాం. కాకపోతే ఎక్కడ ఇబ్బంది కలిగిందంటే, నేను రెగ్యులర్ స్టడీస్ చేద్దామన్న ఉద్దేశంతో వెళ్ళిన ఏదైతే అనుకున్నానో అది కాస్త ఆన్లైన్ అయిపోయింది. సో కాలేజ్కి ఒక సెమిస్టర్ మాత్రం కాలేజ్కి ఎవ్రీ డే వెళ్ళేవాడిని. కానీ ఈ రిస్ట్రిక్షన్స్ రావడం వల్ల ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. సో ఫిజికల్గా క్లాస్లో కాకుండా సో ఆన్లైన్లో క్లాసెస్ స్టార్ట్ చేయడం వల్ల కొంచెం అది మిస్ అయిందనమాట. ఇంకా 3 సెమిస్టర్లలో 2 సెమిస్టర్లు క్లాసులు, థియరీ సబ్జెక్ట్స్ అన్నీ ఇంకా ఆన్లైన్లోనే జరిగినాయి. అప్పుడప్పుడు ల్యాబ్ ప్రాక్టికల్స్కి మాత్రం అటెండ్ అయ్యేవాళ్ళం. ప్రొఫెసర్స్తో మాట్లాడడానికి మీటింగ్లో అరేంజ్ చేసుకొని డౌట్స్ క్లారిఫై చేసుకొని చేసేవాళ్ళం. సో లాస్ట్ సెమిస్టర్ వచ్చేసి థీసిస్ ఉంటుంది. థీసిస్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ కోసం నాకు ఒక ప్రొఫెసర్, జర్మనీ నుంచి ఒక ప్రొఫెసర్ సహాయం చేశారు. థీసిస్కి ప్రాజెక్ట్కి ఆప్షన్ ఉంది, నువ్వు వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు అని. మా యూనివర్సిటీ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసి ఓకే యూ కెన్ మూవ్ అని అన్నారు. సో ఇలాగ ఎరాస్మస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. యూరోపియన్ స్టూడెంట్స్ వేరే కంట్రీ నుంచి విత్ ఇన్ యూరోప్ వెళ్ళినప్పుడు ఎరాస్మస్ ఫండ్ కూడా ఇస్తారు అన్నమాట, కొంచెం అంటే మొబిలిటీ పర్పస్. సో కాలేజ్ నుంచి కూడా ఒక సమ్ ఎక్స్ అమౌంట్, మినిమం అమౌంట్ వచ్చేది, ఇక్కడ స్టైఫండ్ లా వచ్చేది. ఇక్కడ ఏ ప్రొఫెసర్ అయితే నన్ను జర్మనీకి పిలిచారో ఆవిడ కూడా ఒక మినిమం స్టైఫండ్ ఇచ్చేవారు గవర్నమెంట్ నుంచి. సో ఈ 2 స్టైఫండ్లు కలవడం వల్ల కొంచెం ఆర్థికంగా ఇంకా పార్ట్ టైం జాబ్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. తర్వాత నేను నా థీసిస్ వర్క్ మీద ఫోకస్ చేసుకొని విత్ ఇన్ టైమ్ లైన్ 6 months నుంచి 8 monthsలో కంప్లీట్ చేసేసాను. సో అట్ ది ఎండ్ నాకు థీసిస్ వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది కూడా ప్యారల్గా మైండ్లో రన్ అవుతూ ఉండేది. సో అంచేత జాబ్ ఇంటర్వ్యూలు కూడా ఆన్లైన్లో ఇచ్చుకుంటూ
కొన్ని చేసుకుంటూ జరిగింది. నెక్స్ట్ కెరీర్ ఆప్షన్ ఏంటి అనేది 2021కి మాస్టర్స్ డిగ్రీ వచ్చేస్తుంది చేతికి. సో తర్వాత ఏంటి, ఫ్యామిలీ అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒక్కళ్ళే ఉండలేక. బాబును కూడా చూసుకోవాలి, నేను ఫ్యామిలీని మిస్ అవుతున్నాను, నా తల్లిదండ్రులను చూసుకోవాలి అనే 2.5 సంవత్సరాలు ఒకే చోట ఉండిపోవడం వల్ల, దట్టు కరోనా రిస్ట్రిక్షన్స్ ఏమవుతుంది ఏంటి, చాలా మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే పేరెంట్స్ బయటికి వెళ్తే ఏమవుతుంది, వాళ్ళకి ఎలా అవుతుంది, ఇంకా ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి అని చాలా మీమాంస, చాలా సందేహం, సందిగ్ధత, ఇన్ని రకాలుగా మానసిక వేదన అనేది చాలా ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. సో అందరూ చేశారనుకోండి, కాకపోతే నా పరిస్థితులు అయితే డిఫరెంట్గా ఉన్నాయి. 2000 మాస్టర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది కోరుకుంటే ఇలా జాబ్ అప్లై చేశాను. సో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నప్పుడుగానే నేను ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. సో అదృష్టవశాత్తు నెదర్లాండ్స్లో ఒక డచ్ కంపెనీ నన్ను హైర్ చేసుకున్నారు మెకానికల్ ఇంజనీర్గా. నేను జాబ్ వచ్చింది నాకు 2021 డిసెంబర్లో ఆఫర్ లెటర్ రిలీజ్ అయింది. సో ఇప్పుడు అదే కంపెనీలో కంటిన్యూ చేస్తున్నాను. 2022 జనవరిలో నేను మొదలుపెట్టాను జాబ్. సో ఇమీడియట్గా 2019 నుంచి 2 సంవత్సరాలు, 2021 సెప్టెంబర్కి మధ్యలో ఈ జాబ్ ఇంటర్వ్యూలు. సో డిసెంబర్ నవంబర్కి ఆఫర్ లెటర్ వచ్చేసింది. 2021కి వీసా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని, ఫ్యామిలీకి కూడా వీసా ఇనిషియేట్ చేసి వీసా ప్రాసెస్ అంతా చేసుకొని, మొత్తం నా బాబు, నా వైఫ్, నేను మొత్తం అంతా కలిసి నా ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉందో అదే ఎక్స్పీరియన్స్ మీద నాకు డచ్ కంపెనీలో ASML అని చెప్పి ఒక సెమీ కండక్టర్కి లిథోగ్రఫీ సిస్టమ్స్ ప్రొడ్యూస్ చేయడానికి మిషన్స్ ఉంటాయి. సో ఆ మిషన్స్ని ఎంటైర్ ప్రపంచానికే మోనోపోలీ అనమాట. సో ఏ కంపెనీ అయినా కూడా ఇప్పుడు మన ఐఫోన్లో అవన్నీ హై స్పీడ్ లాజిక్గా వర్క్ చేయాలంటే ఒక చిప్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ చిప్. సో ఆ ఇంటిగ్రేటెడ్ చిప్ లిథోగ్రఫీ సిస్టమ్ ఎక్స్ట్రీమ్ అల్ట్రావైలెట్ అనే లిథోగ్రఫీ బేస్డ్ మీద పనిచేస్తుంది. సో అవి చాలా క్రిటికల్ అనమాట. ఇది బ్యాక్ బోన్. ఇప్పుడు సెమీ కండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఈ వీళ్ళు ఇచ్చే మిషన్, ASML సప్లై చేసే మిషన్ EUV మిషన్స్, NXE, EXE మిషన్స్ అంటారు. సో ఈ మిషన్స్ అనేవి చాలా ఫోకస్డ్గా లిథోగ్రఫీ ప్రాసెస్ని ఆపరేట్ చేస్తాయి అనమాట. విత్ మైక్రో కాంప్లెక్స్ కాంపోనెంట్స్ ఉంటాయి దాంట్లో. సో ఫీచర్స్ అనేవి కూడా ఆప్టికల్ సిస్టమ్స్ చాలా ఇంటిగ్రేటెడ్ అయ్యి an ఎక్సలెంట్ మిషన్ ప్రోడక్ట్ అనమాట అది. సో అది లేకుండా సెమీ కండక్టర్ హై లాజిక్ అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ ఇంటిగ్రేటెడ్ చిప్ మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది చాలా కష్టం. సో అంచేత వాళ్ళు ఆ కంపెనీలో చేయడం అనేది నాకు చాలా ఒక డ్రీమ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే నేను 2016-15లో బెంగళూరులో వర్క్ చేసేటప్పుడు నాకు యూరోప్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చేవి. ఓకే. సో అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. సో మనకి మన రెజ్యూమ్కి, ఎక్స్పీరియన్స్కి కొంచెం గిరాకీ బయట కూడా ఉంది అని ఒక ఆలోచన కూడా తట్టింది అప్పుడే తట్టింది. సో ఇలా మాస్టర్స్ చేసుకుంటే నాకు ఏదైతే వెలితి అయితే ఉందో ఆ వెలితి పూర్తయినట్టు ఉంటుంది. ఫైనాన్షియల్గా నిలదొక్కుకోవడానికి కూడా అవకాశం దొరుకుతుంది. తర్వాత అబ్రాడ్ స్టడీస్, అబ్రాడ్లో వర్క్ లైఫ్, ఇంకా ఫ్యామిలీ, ఇంకా అబ్రాడ్లో సెటిల్ అవ్వడానికి ఫైనాన్షియల్గా బాగుంటుంది. సో ఒక NRI అనే ఒక ట్యాగ్ కూడా ఉంటుంది ఆల్మోస్ట్. ఎందుకంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 6 months అవుట్ ఆఫ్ ది కంట్రీ ఉంటే NRI అంటారు. ఇప్పుడు నాగరాజ్ గారు మీ ప్యాకేజ్ ఎంత అడగొచ్చా? ఒక 3 అంటే మరి US అయితే ఎక్కువ ఉంటుంది. అందుకే జనాలు మన ఆంధ్ర నుంచి ఎక్కువ యుఎస్కి వెళ్తారు. సో అక్కడ ఈజీగా 9 లక్షలు 10 లక్షలు ఈజీగా జీతాలు ఉంటాయి ఎవ్రీ మంత్. ఇక్కడ యుఎస్ కాకపోతే మన ఇండియా టైపే అక్కడ కూడా వర్క్ హాలిక్ పీపుల్ ఉంటారు ఎక్కువ. ఏ టైంలో అయినా చేసి సాటర్డే సండే అని లేదు, ఎప్పుడైనా కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే అంత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వెన్ కంపేర్ టు యూరోప్, అక్కడ యుఎస్లో అంత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు. నాకు ఎందుకో యుఎస్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ అక్కడ కూడా ఎంక్వైరీ చేస్తే మాస్టర్స్ చేయడానికి 70 లక్షలు ఖర్చు అవుతుంది. సో అది మనకి నెక్స్ట్ లెవెల్, అది అవదమ్మంటారు కదా, అలాగా ఆ టైపు అనుకొని ఇంకా తక్కువ బడ్జెట్లో అయ్యేది మనకి కావాల్సిన కోర్సులు నేర్చుకోవడం, స్వీడన్ని ఎంచుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి అక్కడైతే ఒక 4 lakhs వరకు మంత్లీ జీతం ఉంటుంది. ఓకే. సో ప్రస్తుతానికి ఆ హౌసింగ్ లోను ఏదైతే కంప్లీట్ చేసామో బ్యాంక్ లోను క్లియర్ అయిపోయింది. తర్వాత ఈ ఎడ్యుకేషన్ లోన్ అనేది కూడా క్లియర్ చేసుకొని కొంచెం
2 చేతులు గుండెల మీద పెట్టుకొని ప్రశాంతంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థిక వెల్త్ నుంచి ముందుకొచ్చి కొంచెం పర్వాలేదు. సో నెదర్లాండ్స్లో జనసేన పార్టీ కార్యక్రమాలు కూడా చాలాసార్లు నిర్వహించినట్టున్నారు. తప్పకుండా, ఎందుకంటే 2014లో కదా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను ఆయన అంత ఉర్రుతులుగి మాట్లాడుతుంటే అరే ఇంతలా మాట్లాడుతున్నారే, అసలు ఏ తప్పు లేనివాడు అంతలా మాట్లాడగలుగుతాడా, ఏ విధమైన ఉక్రో అంటే బ్యాక్గ్రౌండ్లో చాలామంది చెప్తుంటారు మాట్లాడు పార్టీ పెట్టాడు పొలిటికల్ సంథింగ్ అంటారు, కానీ ఆయనలో ఏదో ఒక ఫైర్ ఉంది. ఆ ఫైర్ నాకు ఆయన కనబడుతుంటుంది, ఆ ఫైర్ అనేది. సో ఆయన చెప్పే మంచి మాటలు ఎప్పుడు కూడా అది కూడా చాలా ఉత్ప్రేరకంగా పనిచేస్తుంటాయి. ఎందుకో ఆయన చెప్తారు చూడండి, మీరు ధైర్యం అనేది అనుభవించాలి, ధైర్యం అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి. ధైర్యం ఎంతసేపు పిరికివాళ్ళలో ఉంటావు, నువ్వు ఎన్ని రోజులని పిరికివాళ్ళలో ఉంటావు. ఒకసారి ధైర్యం అనేది చూడు, ధైర్యం అనేది ఒకసారి చేస్తే నీకు ఏంటనేది తెలుస్తుంది, ఆ గుండె నిబ్బరత అనేది పెరుగుతుంది. ఒక్కసారి 2 సార్లు నువ్వు అది ధైర్యాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే నీకు అదే అలవాటు అవుతుంది. అప్పుడు పిరికితనం అనేది నీ దరిదాపుల్లో కూడా రాదు. ఆయన యాజ్ ఎ స్టార్ ఆయన చాలా నాకు ఇష్టం. కాలేజీలో కూడా చేసేటప్పుడు చిరంజీవి గారు అంటే అభిమానం. ఆయన డ్యాన్స్లు అవి చూసి నాకు కూడా డ్యాన్స్ అంటే కొంచెం డ్యాన్స్లు అవి కూడా ఇంట్రెస్ట్ నాకు. సో కాలేజీలో చేయడం జరిగింది ఈ జనసేన ఈవెంట్స్. సో అంచేత మాకు నెదర్లాండ్స్ ప్రతాపు రాజు అని చెప్పి నెదర్లాండ్స్ జనసేన ఆపరేట్ చేస్తూ ఉంటారు యూరోప్ నుంచి. సో మేమంతా యూరోప్లోనూ ఒక వింగ్గా ఫామ్ అయ్యి జనసేన ఈవెంట్స్, పవన్ కళ్యాణ్ గారి బర్త్డేస్ కానీ లేదంటే పొలిటికల్కి సంబంధించి ఆన్లైన్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం, ఫిజికల్గా మీటింగ్స్ అటెండ్ అవ్వడం. తర్వాత ఐందోవన్లో ఉంటాను ప్రస్తుతం నేను. అక్కడ శ్రీని ఇప్పిలి అని ఒక ఆయన ఉన్నారు. సో ఆయన కూడా ఒక ఎన్ఆర్ఐ, ఆయన కూడా ఒక ఓన్ కంపెనీ. ఆయన కూడా మనలాగే దిగువ మధ్య తరగతి నుంచి వచ్చి కాకపోతే ఇప్పుడు బాగా సెటిల్ అయ్యి ఒక కంపెనీ కూడా రన్ చేస్తున్నారు. సో ఆయన కూడా ఒక నాకు చాలా ఒక మెంటర్లో పనిచేస్తుంటారు. ఆయన కూడా సలహాలు తీసుకుంటూ ఉంటాం. వెరీ గుడ్. సో మేము ఇలాగా, ఎందుకంటే ఒకవైపు ఇలా చేస్తున్నా కూడా నాకు మన ఆంధ్ర ఎలా ఉంది, మన రాష్ట్రం ఎలా ఉంది, మన దేశం ఎలా ఉంది, మన ప్రజలు ఎలా ఉన్నారు అని సమ్ సార్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది నాకు అది ఎలా వచ్చింది అంటే, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి ప్రతి మనిషికి కూడా. మనం సొసైటీలో పెరుగుతున్నాం అంటే somehow someone has helped you to show some path that may not directly impacted you, but it helps you to reach some level of expectation, some level of milestone. అక్కడికి చేరుకున్న తర్వాత నుంచి వేరే చోటుకి వెళ్ళడానికి అవకాశం అనేది నీకు దారి కనపడుతూ ఉంటుంది. సో ఆ రకంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకి సొసైటీలో ఉన్న మనుషులు సహాయం, మాట సహాయం లేదా వేరే రకంగా సహాయం చేయడం. సో ఈ రకంగా సొసైటీనే కదా మనకి చేసింది. సో సొసైటీకి కూడా మనం కొంచెం మన వైపు నుంచి కూడా. సో కాళోజీరావు గారు అంటారు, పుట్టుక నీది, మరణం నీది, బ్రతుకు మాత్రం దేశానిది. అవును. మరీ అంత డెడికేటెడ్ చేయడానికి అవకాశం లేదు మనకి, కానీ అవకాశం ఉన్న అవకాశాలు ఎప్పుడైతే ఉంటాయో ఆ అవకాశాలను ఉపయోగించుకోవడానికి ద సోషల్ రెస్పాన్సిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే జనసేన అనేది ఒక నాకు రైట్ ప్లాట్ఫామ్. సో కళ్యాణ్ గారు మాటలు ఇవన్నీ కూడా చాలా ఉద్రేకంతో చేసేవి. ప్రసంగాలు కూడా అవి ఎలా ఉంటాయంటే ఉద్రేకంతో చేసినా కూడా నీకు అంటే నీకు క్లియర్గా నీకు ఒక విజన్ అనేది ఎలా ఉండాలి, సగటు మనిషి అలాగే ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నాడు అనే దానికి ఆయన ఒక రోడ్ మ్యాప్ చూపిస్తుంటారు ఆయన మాటల్లో. సగటు మనిషి పడే ఆవేదనని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అవును కదా, ఆయన డైరెక్ట్గా నాతోనే మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. సో కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు కూడా డైరెక్ట్గా ఆయన నాతోనే మాట్లాడుతున్నాడు. సో నువ్వు ఇలా చెయ్యొచ్చు, కమాన్ నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి ఒక రకంగా నన్ను మోటివేట్ చేయడం వల్ల సో జనసేన అనేది పార్టీలో మేము చేరడం జరిగింది. జనసేన పార్టీలో నెదర్లాండ్స్ ఈ ప్రతాపు రాజు వాళ్ళతో పాటు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ అన్ని ఈవెంట్స్లోనూ ఆర్గనైజ్ చేసుకుంటూ, సో మా తరపున సోషల్ రెస్పాన్సిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనసేన ప్లాట్ఫామ్ తీసుకొని ఇంటికి దూరంగా జనసేన అని ఆశయాలకు దగ్గరగా మాకు ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఓకే. సో మేము వర్క్ చేస్తూ ఉంటాం. సో ఇట్ హెల్ప్స్
లైక్ ఏ రకంగా మేము చేయగలం అనేది సమ్ టైమ్స్ మొన్న లాస్ట్ టైం వరద వచ్చినప్పుడు కూడా అంత ఫండ్ కలెక్ట్ చేసి ఆ ఫండ్ ద్వారా కొంతమంది బాధితులకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆ రకంగా కొన్ని సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా అవకాశం దొరికితే ఇలాగ నాకు స్కూల్కి వెళ్ళి, నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను, జిల్లా పరిషత్ వాళ్ళు, ఆ స్కూల్లో కొంచెం పిల్లలకి ఏ రకంగా ఎడ్యుకేట్ చేయొచ్చు, చాలామందికి గైడెన్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఏ రకంగా మనం అనుకున్నది ఏ రకంగా చేసుకోవచ్చు అనే దానికి వాళ్ళకి కొన్ని మాటలు చెప్పి, మాటల ద్వారా వాళ్ళలో కొంచెం మోటివేషన్ కలిగించాలనేది నాకు, వాళ్ళని కొంచెం ఒక రైట్ డైరెక్షన్లో పంపిస్తే నాకు అదొక సాటిస్ఫాక్షన్. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకొని కొంచెం భగవంతుడి దయ వల్ల అంత ఆనందంగా ఉంది. ధన్యవాదాలు నాగరాజ్ గారు. ధన్యవాదాలు నాయుడు గారు. మరి ఇది చూశారు కదా, కృషి ఉంటే మనుషులు ఏదైనా సాధించవచ్చు అనేటువంటి పదానికి ఒక నిదర్శనంగా ఇప్పుడు మనతో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో గొర్రెల నాగరాజ్ గారు, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా కష్టపడి ఎదిగి ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో యూరోప్ కంట్రీలో ఉద్యోగం చేసుకుంటూ సమాజం కోసం ఎంతో కొంత పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. రైట్, మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.